అందరికీ నమస్తే. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు చిట్యాలకు చెందిన కిరణ్ కుమార్ గారు. సో వారి యొక్క జర్నీని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. అందరికీ నమస్కారం. ధ్యాన మిత్రులకి, పిఎంసి ప్రేక్షకులకి అందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు వై కిరణ్ కుమార్. మాది చిట్యాల, నల్గొండ జిల్లా. మా యొక్క తల్లిదండ్రులు శంకర్ రెడ్డి, ఆనంద. నేను చిట్యాల, మాది మున్సిపాలిటీ. అక్కడే నేను విద్యాభ్యాసం మొత్తం కూడా అయ్యింది. అక్కడే 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాను 2002లో. ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తూ మళ్ళీ అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేసి BA కంప్లీట్ చేశాను. ఆ తర్వాత 2002లో నేను ఆర్మీలో జాయిన్ అయ్యి 2019లో రిటైర్డ్ అయ్యాను. ఓకే సార్, మరి మీ మ్యారేజ్ తర్వాత అసలు ఈ ధ్యాన పరిచయం ఎలా జరిగింది? మ్యారేజ్ 2012లో అయ్యింది. నాకు 2 పాపలు. ప్రస్తుతం వాళ్ళు పెద్ద అమ్మాయి 6th క్లాస్, చిన్న అమ్మాయి 3rd క్లాస్ చదువుతున్నారు. నాకు 2007లో ఈ ధ్యాన పరిచయం జరిగింది. 2007 ముందు, అంటే ధ్యానం చేయడానికి ముందు నా లైఫ్ ఎలా ఉండేదంటే, లైఫ్ గురించి నేను ఏమనుకునేదంటే, జీవితం అంటే డబ్బు సంపాదించాలి, మంచి పేరు ప్రతిష్టలు రావాలి, ఇక ఫ్రెండ్స్తో కలిసి తిరగాలి, ఎంజాయ్ చేయాలి, సినిమాలు చూడాలి, తినాలి, తాగాలి, ఇదే లైఫ్ అనుకునేవాడిని బిఫోర్ మెడిటేషన్. ఇక లైఫ్ అంటే ఇక దాంట్లోనే ఎంజాయ్మెంట్ చూసుకునేవాడిని. ట్రావెలింగ్ చేయాలి, అక్కడ అన్నీ చూసి రావాలి, అట్లా అంటే ఇక జీవితం అంటే అదే అర్థం అనుకున్నాను. మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తుంటారు, అదే మాట్లాడుతుంటారు కదా. ఇక నేను కూడా దాని వైపే నేను ఉండేవాడిని. ఇక ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్ళడం, దాబాలకు వెళ్ళడం, అట్లా ఉండేదాన్ని. జాలీగా హాయిగా ఉండేవాళ్ళు, అట్లా ఉండేవాడిని. మరి అలా ఉన్న టైంలో అసలు మరి ధ్యానంలోకి ఎలా వచ్చారు? ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే, ఇక నేను లీవ్లో మొత్తం ఇలానే, ఎందుకంటే ఆర్మీలో ఉన్నాను కాబట్టి ఎప్పుడు చాలా ఇక ఎట్లా ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇక లీవ్లో వచ్చాను అంటే ఇలా వీనికి డబ్బు ఖర్చు పెట్టేవాడిని, వాళ్ళతో పాటు తిరిగేవాడిని. అలా నా లైఫ్ ఉంది. ఇట్లా చేస్తూ ఉంటే హైదరాబాద్లో మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు, మల్లారెడ్డి అండ్ అనురాధ. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాడిని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మా పిన్ని ఏం చెప్పిందంటే, మేము ఇట్లా ధ్యానంలోకి వెళ్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, సాయంత్రం ఇక్కడ ఈ టెంపుల్లో క్లాసెస్ అవుతున్నాయి, మాకు చాలా బాగా అనిపిస్తుంది, నువ్వు కూడా చెయ్యి అని చెప్పింది అనమాట. ధ్యానం గురించి చెప్పింది. అప్పుడు అని చెప్పగానే ఒకవైపు ఏమనిపించిందంటే, అరే ఈ వయసులో ఈ ధ్యానం ఏంటి, మంచిగా తినాలి, తాగాలి, యాక్చువల్గా ఈ ధ్యానం పోవడం ఏంటి, ఇట్లా కొంచెం అనుకునేవాడిని. మళ్ళీ ఇంకొకటి ఎలా అనిపించిందంటే, అంతకుముందు నా మైండ్లో అంటే ఎప్పుడో ఒకసారి అనిపించింది అనమాట, అసలు ఈ దేవుడు ఎవరు లేరు, ఒక శక్తి మాత్రమే నడిపిస్తుంది అని ఎందుకు నాకు మనసులో ఎప్పుడు ఒక చక్కటి అవగాహన ఉండేది, ఒక శక్తి, ఒక ఎనర్జీ అనేది ఉండేది అనమాట. అట్లా ఈ ధ్యానం గురించి మా పిన్ని చెప్పేటప్పుడు నాకు ఆ శక్తి అట్లా చెప్తుంటే నాకు కొద్దిగా నా లోపల ఏదో కొంచెం అనిపించింది అనమాట. రియలే కదా ఇది, ఎందుకంటే నేను అప్పటి నుంచి కూడా నాకు ఉన్నది కదా ఒక ఎనర్జీ, శక్తి, ఇట్లా అనుకున్నాను. కాబట్టి నేను విన్నాను, చెప్పిందంటే కరెక్టే, మనం ఇన్ని దేవుళ్ళు అని కాదు, ఒక శక్తి నడిపిస్తుంది అన్నట్టుగా నమ్మేవాడిని. ఆ తర్వాతకి ఇక నేను అక్కడి నుంచి ఇక విని, ఒకరోజు ఏమైంది, మే మంత్లో అందరూ ఇంట్లో ఎవరు చుట్టాలేరు. ఆ రోజు నేను డ్రింక్ కూడా చేయలేదు, పడుకున్నాను, టీవీ చూస్తూ నైట్ 1 అయింది, నిద్ర పట్టట్లేదు. అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట, ఒక్కసారి ధ్యానం చేసి చూద్దాం ఏమనిపిస్తుందని. నేనేం చేశాను, అలానే బెడ్ మీద కూర్చొని, అలానే బనీన్ మీద ఉన్నాను, బెడ్ మీద కూర్చొని టీవీ ఆఫ్ చేసి అలానే బెడ్ మీద కూర్చొని శ్వాసను గమనిస్తూ స్టార్ట్ చేశాను. అట్లా శ్వాసను గమనిస్తూ లోపలికి వెళ్తుంది, బయటికి వెళ్తుంది, దాని మీదే నా యొక్క పూర్తి ఏకాగ్రత, నా దృష్టి మొత్తం ఆ శ్వాస మీదే పెట్టాను అనమాట. అట్లా పెట్టి ఒక 10 నిమిషాలు అయింది. 10 నిమిషాల్లోనే పూర్తిగా నాకు ఒక చిమ్మ చీకటి ఇట్లా అయిపోయి ఒక గోల్గా తిరుగుతూ ఇట్లా వచ్చేసరికి నేను ఆత్మగా బయటకు వచ్చాను. నా బెడ్ మీద నా శరీరాన్ని చూసుకుంటున్నాను. అలా నేను బయటకు వచ్చి ఉన్నాను, నా శరీరాన్ని నేను చూసుకుంటున్నా. చూసుకోవడంతో నాకు ఒక ఆశ్చర్యం, భయమే లేదు, కానీ ఒక ఆశ్చర్యం అనిపించింది అనమాట.
ఇట్లా ఆశ్చర్యం అనిపించింది. అట్లా ఆ ఫీల్ కొద్దిగా పొందాను. ఈలోపు నేను పైకి వెళ్ళిపోయాను. పైన అంతా పడుకున్నారు. చెత్త పైకి అట్లనే వెళ్ళిపోయాను. ఆ చెత్త పైన పడుకున్నారు. అది చూశాను. మళ్ళీ ఒక కొద్దిసేపు అలా చూస్తుండగానే మళ్ళీ వేరే లోకంలోకి వెళ్ళిపోయాను. అసలు ఆ లోకం ఎలా ఉన్నది అంటే చాలా అద్భుతంగా ఉన్నది. చాలా పచ్చిక బయళ్ళు, కొండలు, మంచి మంచి పూలు, ఆ చెట్లు, ఆ పక్షులు, అసలు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. చేస్తుంటే ఒక సీనియర్ సోల్ వచ్చారు నా దగ్గరికి. ఒక గురువు గారు వచ్చారు. అతను నాకు ఎవరో కూడా తెలియదు, కానీ ఒక సీనియర్ సోల్, ఒక గురువు గారు వచ్చారనమాట. వాళ్ళు కూడా ఒక ఆత్మ రూపంలోనే ఉన్నారు. నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని తీసుకెళ్లారు. రా నాతో పాటు రా అని చెప్పి చాలా ఎంత మృదువుగా వాళ్ళు మాట్లాడే, ఎంత ఆప్యాయంగా, ప్రేమగా, చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట. అట్లా వెళ్ళాను. ఒక పెద్ద ఒక అడవిలాగా ఉన్నది. అక్కడ మధ్యలో, అడవి మధ్యలో చిన్న బాట లాగా తీసుకెళ్ళాడు లోపలికి. ఆ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత లోపల ఒక పెద్ద ఒక ప్యాలెస్, ఒక బంగ్లా అంటాం కదా, అట్లా చాలా బంగారు ఆవరణంలో ఉన్నది. అది ఎంత అద్భుతంగా ఉన్నదంటే అసలుకి మాటలు చెప్పలేము, అంత అద్భుతంగా ఉన్నది. ఆ ప్యాలెస్, బంగ్లా ఏదో సంథింగ్ మనకు తెలియదు, అది ఒక కోటలాగా చాలా పెద్దదన్నమాట భవనం. అక్కడ వరకు తీసుకెళ్ళాడు. ఆ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళనియట్లేదు నన్ను. నాకు అనుమతి లేదు ఇక లోపలికి. నన్ను తీసుకెళ్లి ఆ పక్కన వరండాలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి మంచిగా కూర్చోబెట్టి నాకు ఇక చెప్పడం స్టార్ట్ చేశాడు. నాకు అప్పుడు మొట్టమొదటగా చెప్పిన గురువు గారు మొట్టమొదటి వాక్యం ఏంటంటే, నువ్వు ఇప్పటి నుంచి ఎలాంటి మాంసం కానీ జంతువుని హింసించడం కానీ చేయవద్దు అని చెప్పాడు. ఆ తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఎలాంటి మత్తు పదార్థాలకు సంబంధించినవి ఎలాంటివి కానీ, మందు కానీ, సిగరెట్ కానీ, ఎలాంటి పాన్, గుట్కా ఇలాంటివి ఏవి కూడా నువ్వు తీసుకోవద్దు. ఆ గురువు గారు చెప్పారు. ఇవి నీ యొక్క ఆధ్యాత్మిక స్థితిని తగ్గిస్తాయి, నీ స్థాయిని తగ్గిస్తాయి, నీ యొక్క మంచి గుణాలను, నీ యొక్క ఆలోచన విధానాన్ని అన్నిటినీ తగ్గిస్తాయి. నువ్వు అదల పాతాలోనికి వెళ్తావు వీటిని కనుక నువ్వు మెయింటైన్ చేసే, వీటిని కనుక నువ్వు లైక్ చేసే, తీసుకుంటే అని చెప్పాడు. అది విన్నాను. ఆ తర్వాతకి ఇంకా కొంచెం ధర్మం గురించి చెప్పాడనమాట. అంటే నీ యొక్క కర్మలు, నీ యొక్క చేష్టలన్నీ కూడా ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా నీ యొక్క కర్మలు ఉండాలి, నీ యొక్క ఆలోచనలు అలే ఉండాలి. మనం చెప్తాం కదా మన శాస్త్రాలలో, ధర్మో రక్షితి రక్షితః అని, అధర్మో భక్షితి భక్షితః అని, వీటి గురించి వివరంగా ఇట్లా చెప్పారు. ఇలా కొన్ని చెప్పారు. మళ్ళీ విత్ ఇన్ సెకండ్లో నేను మళ్ళీ నా బాడీలోకి వచ్చేసాను. బాడీలోకి వచ్చి నా కళ్ళు తెరిచి చూసేసరికి ఇక పూర్తిగా ఆనంద బాష్పాలతోటి నా బండి మొత్తం తడిసిపోయింది మేడం. ఇక అసలు ఏంటిది అని ఎంతో అద్భుతంగా ఉంది కదా సార్. అద్భుతంగా అనిపించింది. ఇక నాకు ఆనంద బాష్పాలు అంటే పేరు విన్నాను కానీ ఎలా ఉంటే నాకు తెలియదు. ఆ ఫస్ట్ టైం ఇవేనా ఆనంద బాష్పాలు అనుకున్నాను. ఇక నాలో పూర్తిగా ఒక్కసారిగా నాలో మొదలైంది, ఇది ఏంటి, నిజమా అబద్ధమా, ఏంటి షాక్ అని అనిపించింది. మార్నింగ్ మా బాబాయ్ పిన్నికి ఫోన్ చేశాను, నాకు నైట్ ఇలా జరిగింది, నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పాను. ఓకే, ఇక నువ్వు చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందినావు, ఇక నిన్ను ఎవ్వరు ఆపలేరు, నీ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది, స్టార్ట్ అయిందని చెప్పారు అనమాట. ఇక మరి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్, మీరు ఫుల్ హ్యాపీ అయ్యారు. తర్వాత ఇంకా అసలు ఇది ఏంటో ఇంకా తెలుసుకుందామని తపన మీలో మొదలైందా? రైట్. ఇక నాకు తపన మొదలైంది. నేను అదే చెప్దాం అనుకున్నాను, మీరు అదే అడిగారు. ఇక నాలో తపన మొదలైంది. ఇది ఏంటి, అసలు ఏంటి, ఇది నిజమా అబద్ధమా, లేకపోతే నాకు కళ, ఇది దీని గురించి ఏందో తెలుసుకోవాలని నేను దీనిపైన అధ్యయనం చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఆ తర్వాతకి నా జర్నీ ఎలా ఉందంటే, ఎక్కడ ఆధ్యాత్మిక క్లాసు ఉన్నది అంటే వెళ్ళేవాడిని. భీమవరం వెళ్ళాను. అక్కడ రెండు సార్ మన తాటపర్తి పెడతారు కదా, 3 days అది 2 అటెండ్ అయ్యాను. మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్లో పెడితే అక్కడికి వెళ్ళాను. కాస్మిక్ వ్యాలీ వెళ్ళాను. బెంగళూరులో పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను. మన కైలాసపురి, ఇక మన హైదరాబాద్లో అక్కడక్కడ క్లాస్ రూమ్లో 108 పిరమిడ్, అక్కడ మెయిన్ క్లాసులు అక్కడ విన్నాను మన శ్రీనివాసరావు సార్ది. అంటే శోధించడం స్టార్ట్ చేశారన్నమాట, ఎక్కడ ఏం దొరుకుతుందా అని. ఇక నాకు వేరే ఏం లేదు, ఇక నేను చెప్తాను, అది కూడా చెప్తాను. ఇక వీటిపైనే నా క్లాస్ ఎక్కడ చాలా ఇంట్రెస్ట్, క్లాసు అక్కడ ఒక్క చిన్న విషయం దొరుకుతుందా వినాలని చాలా కోరిక బాగా ఉండేది. అలాగా నా పుస్తకాలు కొనుక్కున్నాను, నేను ఎన్నో పుస్తకాలు కొనుక్కునేవాడిని. ఎప్పుడైతే లీవ్ వెళ్తానో ఇక్కడ నుంచి నా బ్యాగ్లో మొత్తం బుక్స్ ఉండేవి, ఆ బుక్స్ తీసుకొని వెళ్ళేవాడిని.
నాకు ఎప్పుడు టైం దొరికినా నేను బుక్సే చదువుతుండేవాడిని. నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు అక్కడ చలి బాగా ఉండేది. ఫుల్ స్లీవింగ్ బ్యాగ్ కప్పుకొని లోపల టార్చ్ పెట్టుకొని బుక్స్ చదివాను నేను. అంత ఇంట్రెస్ట్ అనమాట. అంత ఇంట్రెస్ట్ అనమాట. ఒక్క పుస్తకం చాలా ఉండేవాడిని. నా మొట్టమొదటి పుస్తకం ఒక యోగి ఆత్మకథ. అంటే బిఫోర్ మెడిటేషనే మీరు ఒక యోగి ఆత్మకథ చదివారా? లేదు లేదు, మెడిటేషన్ ముందే మెడిటేషన్కి వచ్చిన తర్వాతనే ఒక యోగి ఆత్మకథ మొట్టమొదటి పుస్తకం చదివాను. ఆ తర్వాత మరణాంతర జీవితం, ఇక చాలా పుస్తకాలు, ఈ నక్షత్ర మిత్రులు, ఈ మైండ్ పవర్, ఓకే, ఇలా సేతు గారివి, ఇలా అన్ని పుస్తకాలు చదివాను. ఇక నా వెళ్ళేటప్పుడు 100% లీవ్లో వెళ్ళేటప్పుడు పుస్తకాలు కొనుక్కునేవాడిని, అక్కడ చదివేవాడిని. అట్లా అట్లా ఇప్పటికీ మా ఇంట్లో నాకు 300 పుస్తకాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మందికి దానం కూడా ఇవ్వడం అట్లా చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా అప్పుడు ధ్యాన ప్రదేశ్ చేయించుకునే వాళ్ళం, ఇప్పుడు ధ్యాన జీవితం చేయించుకునే వాళ్ళం. అవి కూడా చదివామా అంటే కొన్ని రోజులకు మళ్ళీ ధ్యానం. సార్ మరి మీరు ఇలా శోధిస్తూ ఉన్నారు, జ్ఞానం నాకు ఎక్కడ దొరుకుతుందా, ఎవరి దగ్గర నుండి ఏం తీసుకున్నా, అలా ఉన్న క్రమంలో మరి మీరు మళ్ళీ ఎలా ఇంకా ఈ ఆధ్యాత్మిక సాధన వైపు ఇంకా అంటే పత్రిజీని కలవడము ఇవన్నీ ఎలా జరిగాయి? ఇలా చేస్తూ ఉంటే ఒకసారి 2008లో పత్రి సారు ఇక్కడ హైదనగర్ దగ్గర తొర్రూరులో ఒక టెంపుల్ ముందు ఒక ధ్యాన కార్యక్రమాన్ని అక్కడ పెట్టారనమాట. అయితే అక్కడ పెట్టారు. నేను ఫస్ట్ టైం అప్పుడే పత్రి సార్ని ఆ ప్రోగ్రామ్కి వస్తున్నాడు చూస్తున్నాను. ఎట్లా ఒక దగ్గర నిలబడి ఉన్నాను, పత్రి సార్ అక్కడి నుంచి వస్తున్నారు. అందరూ రెండు వైపులు నిలబడ్డారు, అందరూ అతన్ని చప్పట్లు కొడుతూ వస్తున్నారు. అసలు ఫస్ట్ టైం పత్రి సార్ని చూస్తుంటే నాకు గట్టిగా పై పట్టుకోవాలనిపించింది. నా గురువు అనిపించింది. ఇక ఫస్ట్ పరిగెత్తుకెళ్ళి ఇట్లా గట్టిగా పట్టుకోవాలనిపించింది. కానీ ఇట్లా అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ అట్లా చూస్తున్నాను. సరే అట్లా వచ్చారు, ముందుకు వస్తున్నారు. ఇక నా దగ్గర నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను సార్కి. చాలా ఆనందంగా ఫీల్ అయిపోయాను. అక్కడ మొట్టమొదటగా సార్కి నేను అక్కడ కలిశాను, స్టేజ్ మీద కూర్చొని చూశాను. ఇక వారినే చూస్తున్నాను, చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు ఏం చెప్తారా అని వింటూ ఉన్నాను. సార్ అందరిని పిలిచి అనుభవాలు చెప్పిస్తున్నారు. ఇక చాలా ఎంజాయ్, అది చూస్తూ చాలా మంచిగా అనిపించింది. వండర్ఫుల్ సార్. మరి ఆ గురువు వచ్చి మిమ్మల్ని నాన్ వెజ్ మానేయమన్నారు, డ్రింక్స్ మానేయమన్నారు. సో అది మీరు ఎప్పుడు మానేశారు? మళ్ళీ మీ పుస్తక పఠనం మీరు చెప్పారు చక్కగా, నేను ఎన్నో బుక్స్ చదివానని కూడా చెప్పారు, ఇంట్రెస్ట్ అని కూడా చెప్పారు. సో పత్రిజీని కూడా కలిశారు. సో పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సార్ని చూశారు, స్వాధ్యాయం కనెక్ట్ అయింది, సజ్జన సాంగత్యం కనెక్ట్ అయింది. ఇంకా అప్పటి నుండి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? సేవ మార్గం వైపు ఎప్పుడు వచ్చారు? నేను ఎప్పుడైతే ఇవి స్టార్ట్ చేశానో ఈ ధ్యాన మార్గంలో పూర్తి వెజిటేరియన్ కూడా అయ్యారు. వెంటనే ఆన్ ది స్పాట్ లో అయ్యాను. నేను ఆ రోజు ఆ గురువు చెప్పగానే మానేశాను, ఆన్ ది స్పాట్ లో నేను డెసిషన్ తీసుకున్నాను. ఇక ఎప్పుడైతే నేను ఇవన్నీ మానుకున్నానో నా లైఫ్ ఎలా స్టార్ట్ అయిందంటే, నా డబ్బు సేవ్ చేయడం స్టార్ట్ అయింది. నేను అనవసరమైన ఖర్చులు మానేశాను, తగ్గించుకున్నారు. ఎలాంటి ఇతర కార్యక్రమాలు ఏమీ లేదు, ధ్యానం సంబంధించిన కార్యక్రమాలకే డబ్బు ఖర్చు పెట్టాలి, ఇంకా వేరే దేనికి లేదు అని నిర్ణయించుకొని ఆ తర్వాత నా లైఫ్ ఎలా మారిందంటే, పూర్తిగా నేను నా మనీ చాలా సేవ్ అయిపోయింది. నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను, మా అమ్మకు బంగారం చేయించాను, బైక్ కొనుక్కున్నాను, నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. అలాగే మొట్టమొదట నాకు ఎలాంటి అనారోగ్యం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు. సో నో డాక్టర్ నో మెడిసిన్ పాటిస్తున్నారు. నాకు ఎలాంటి ఒకవేళ ఏదైనా చిన్న ఏమైనా వచ్చినా కూడా నేను దాన్ని అస్సలు పట్టించుకోను. ధ్యానంలో కూర్చుంటారు, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, లేకపోతే ధ్యానంలో కూర్చుంటాను, లేకపోతే పుస్తకం తీసుకొని చదువుకుంటాను తప్ప దానికి గాబరా పడిపోయి ఇదే అయిపోయింది డాక్టర్ దగ్గరికి పరిగెత్తడము, ఏదో మందులు వాడాలి, అస్సలు దాని గురించే నాకు ఆలోచనలు కూడా చేయండి. అది ఉంటే ఉండని, పోతే పోని, జస్ట్ అంతే. ఇక అంతమించి దాని గురించి నేను ఎక్కువ పట్టించుకోను. ఇట్లా చేశాను. చేసే క్రమంలో మా ఆర్మీలో ఎవరైనా ఉన్నా కూడా నాకు వాళ్ళకి చెప్తుంటాను ధ్యానం గురించి చెయ్యండి. సో ప్రచారం స్టార్ట్ చేశారన్నమాట. ప్రచారం ఇక నెక్స్ట్ డే నుంచే అందరికి. కాకపోతే నేను మొదట్లో ఏం చేసామంటే కొద్దిగా నేను ఎక్కువగా వాదించేవాడిని, ఇది చెయ్యాలి, మీరు అలా ధ్యానమే కరెక్ట్, ధ్యానమే కరెక్ట్. చాలా మంది నేను కొంచెం ఎక్కువగా చాలా గట్టిగా వాదించేవాడిని. ఎందుకంటే మనం చాలా అన్ని చదువుకున్నాం, అన్ని జ్ఞానాన్ని మనం వింటున్నాం కాబట్టి ఈ జ్ఞానమే అని చెప్పేవాడిని అనమాట, చాలా గట్టిగా వాదించేవాడిని. 2012లో కూడా నేను మ్యారేజ్ చూస్తున్నారు. అప్పుడు నా మనసు నేను పెట్టుకున్నాను అనమాట, నాకు వచ్చే వైఫ్ కూడా నాకు ధ్యానానికి నాకు సపోర్ట్ ఉండాలి, తను కూడా శాకాహారి అయి ఉండాలి, అలాంటి వైఫే నాకు
దొరకాలి. 2012లో అలాంటి వైఫే వచ్చింది. నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది ఇప్పటికి. ఆమెనే ఆల్రెడీ ఆమెకే ఇష్టం లేదనమాట. ఒక వెజిటేరియనే, తను శాకాహారి అన్నమాట. ఆమె మాంసాహారియే, కానీ వాళ్ళ ఇంట్లో బలవంతం మేరకి అయిష్టంగానే కొంచెం అప్పుడప్పుడు తినేది అనమాట. శాకాహారిగా అనేది పూర్తిగా కాకుండా అప్పుడప్పుడు తినేది. తనకు శాకాహారి తినడమే చాలా ఇష్టం అనమాట. అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను అడిగాను అనమాట, నువ్వు మీరు తినట్లేదని నా బలవంతం కోసం నువ్వు తినట్లేదా, లేకపోతే నీ ఇష్టాన్ని చంపుకొని ఉన్నావా అని. అంటే ఆమె ఏం చెప్పిందంటే, అట్లా కాదు, నాకు అసలుకి ఈ నాన్ వెజ్ తినడం అనేది ఇష్టం లేదు, మా ఇంట్లో బలవంతంగానే తినిపిస్తున్నారు తప్ప నేను తినేదని నాకు అస్సలు ఇష్టం ఉండదు. శాకాహారిగా ఇలాంటి ఒక ఫ్యామిలీ దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నానని తను పూర్తిగా మా కుటుంబంతో కలిసి ఉన్నదన్న మేడం. ఇప్పటికీ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. సో మేడం కూడా ధ్యానం చేస్తూ ఉంటారు మేడం. ఆ తర్వాత నేను ధ్యానం నేర్పించాను, ధ్యానం చేస్తున్నాను. ఆమెకు కూడా ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనాలంటే చాలా ఇష్టము. నా మ్యారేజ్ 2012లో December 5కి నా మ్యారేజ్ అయింది మేడం. May 5కి నా మ్యారేజ్ అయింది. May 5కి అయిపోయింది. డిసెంబర్లో ధ్యానం మహాచక్రం అవుతుంది కదా, పూర్తిగా 11 రోజులు మేము అక్కడే ఉన్నాం. December 5కి మ్యారేజ్ చేసుకొని వచ్చి అయిపోయింది. వెంటనే 21st to 31st వరకు జరిగే మన ధ్యాన మహాయాగంలో ఉన్నారు ఇద్దరు. December 5కి నా మ్యారేజ్ అయింది. డిసెంబర్ మంత్లో లాస్ట్ 11 డేస్లో మనకి ధ్యాన మహాచక్రం ఉంటుంది కదా కైలాసపూర్లో మహేశ్వర పిరమిడ్లో. మేము పూర్తిగా 11 రోజులు మేము అక్కడే ఉన్నాం. 2012లో మాకు ఎంతమంది వచ్చారు మేడం, అప్పుడు చాలా మంది వచ్చారు. అదొక మనం ఎప్పుడు గుర్తుంచుకునే ఇయర్ అది. అప్పుడు అక్కడ మనకి ఎక్కువగా పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే. అప్పుడు కడతాల్లో మేము రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఉన్నాం అనమాట. 11 రోజులు పూర్తిగా అక్కడే ఉన్నాం. చాలా అద్భుతంగా అయింది. కానీ వండర్ఫుల్ సార్. అందరూ పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్తారు, మ్యారేజ్ చేసుకొని చక్కగా ఒక ఆధ్యాత్మిక సత్సంగ్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఇంతకంటే ఇంకేం కావాలి సార్? చాలా మంది కూడా అడిగారు, మీరు మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది పుణ్యక్షేత్రాలుగా అక్కడిక్కడ తిరుగుతుంటారు కదా, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారంటే, నాకు వేరే ధ్యాస లేదు, అదే నాకు నచ్చింది, కాకపోతే ఇక్కడికి వచ్చాము అని చెప్పడం జరిగింది అందరికి కూడా. ఆ తర్వాతకి మేము 2019లో ఒక స్టేజ్లో ఏమైందంటే 2010-11 ఆ ప్రాంతంలో నాకు ఈ ధ్యానం ఎక్కువగా అయిపోయి నేను అసలు ఈ జాబ్ మానేసి హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడే ధ్యానం చేసుకుంటా ఉండాలని అనిపించింది నాకు. కానీ మళ్ళీ అలా అనిపించింది, మళ్ళీ ఆ ఆలోచనలో ఉన్నాను. ఈలోపు నాకు బుద్ధుడు చెప్పిన ఒక సెంటెన్స్ ఏంటంటే, ఎవరైతే సంసార జీవితంని అనుభవిస్తూ ఎవరైతే నిర్వాణాన్ని పొందుతారో వారే సరి అయిన యోగి అన్న స్టేట్మెంట్ నేను విన్నాను. ఓకే అలానా అని చెప్పి ఇక నా డిసిషన్ చేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం ఇంకా ఇలా అయిపోయింది. ఇంకా నేను ఇలా చేస్తూనే 2019లో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. రిటైర్మెంట్ ముందు కూడా నేను శాకాహార ర్యాలీలు పాల్గొన్నాను. 2019లో మా ఇంటి పైన పిరమిడ్ వేసుకున్నాను నేను. పిరమిడ్ కూడా కట్టారు? పిరమిడ్ కూడా కట్టాను. సార్ ఓపెన్ చేశారు. 2019 December 19, December 21కి ధ్యాన మహాచక్రం స్టార్ట్. 2019కి మా ఇంటికి వచ్చారు, పిరమిడ్ ఓపెన్ చేశారు. December 19కి ఓపెన్ చేసాము. సార్ మా ఇంట్లో 1 hour 40 minutes ఉన్నారు. సోఫాలో హాయిగా పడుకున్నారు. చాలా బాగా చెప్పారు. నేనేమో అతను వచ్చిన సంతోషంలో అటు ఇటు తిరుగుతున్నాను, క్లాసెస్ అది చెప్పడము, పిరమిడ్ ఓపెనింగ్ హడావిలో ఉన్నాను. అసలుకి అతని దగ్గర కూర్చొని మాట్లాడడం కూడా టైం లేదు. అయితే సార్ నన్ను పిలిపించుకొని వచ్చి దగ్గర కూర్చోబెట్టుకొని అడిగారు ఇంకేంటి సంగతులు అని. అప్పుడు నాకు నా నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి విషయాలు ఏంటంటే, సార్ ఈ చుట్టుపక్కల అంతా కూడా ఎవరు కూడా ధ్యానం ప్రచారం ఎవరు చేయట్లేదు, ఎక్కడ లేదు, ధ్యానం లేదు. ఇక్కడ మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా నేను ధ్యాన ప్రచారం చేయాలి అని అనుకుంటున్నాను, అదే చేస్తాను అని సార్కి ఆ రోజు నేను చెప్పాను అనమాట. సార్ ఏమన్నారు? సార్ ఏమంటే ఓకే శభాష్ అని పొగిడాడు, చాలా మంచిదయ్యా అనేసి అన్నారు. సార్ కూడా మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా మా అందరినీ పిలుచుకున్నాడు. కుటుంబంలో మా ఫ్యామిలీ మొత్తం పిలిపించుకొని దగ్గరగా నిలబెట్టుకొని ఫ్యామిలీ ఫోటో దిగారు. వెళ్ళేటప్పుడు కూడా మా పిల్లల్ని ఇట్లా చెయ్యి ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నేను చేసిన ఏంటంటే
పత్రి సార్ పిరమిడ్ ఓపెనింగ్కి వస్తున్నారు కదా, దానికి నేను పత్రి సార్ని వెళ్ళి కైలాసపూర్లో ఉన్నాడంటే ఒక 1 వీక్ బిఫోర్ వెళ్ళి పత్రి సార్ని ఇన్వైట్ చేశాను అనమాట. అయితే సరే వస్తానన్నాడు, వచ్చాడనమాట. అయితే నేను ఆ వారం రోజులు పూర్తిగా అందరికీ సమాచారం ఇచ్చాను. ఇతర ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా పత్రి సార్ వస్తున్నాడు మీరు అందరూ రండి అని అందరి ఆర్గనైజేషన్ వాళ్ళకి వాళ్ళ క్లాసులు జరిగేదానికి వెళ్ళి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నా యొక్క అనుభవం చెప్పి రావాలి తప్పకుండా అందరికీ ఇచ్చేసారనమాట. ఎప్పుడైతే ఈ క్లాస్ అయిపోయిందో పత్రి సార్ వచ్చి వాళ్ళందరూ కూడా వచ్చారు, వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ సారు మా పిరమిడ్ ఓపెనింగ్ వాళ్ళందరూ కూడా వచ్చారు. సార్ అందరితో మాట్లాడారు. దాంట్లో అడిగారనమాట, 15 నిమిషాలు ధ్యానం సరిపోతుంది కదా అని ఒక అతను అంటే 15 నిమిషాలు ఎందుకు చేయాలి, గంటలు ఎందుకు చేయవు అంటే సరిపోతుంది కదా, ఎట్లా సరిపోతుంది, లేదు గంటలు చేయాలి సార్ చెప్పారు. సో అతను సార్ని క్వశ్చన్ వేసారనమాట, 15 మినిట్స్ ధ్యానం సరిపోతుంది కదా అని అడిగితే సార్ 15 మినిట్స్ ఎందుకు గంటలు ఎందుకు చెయ్యవు అన్నారు. ఓకే, నీకు 15 నిమిషాలు చేస్తే నువ్వు అంతే లాభం వస్తుంది, నీకు నువ్వు గంటలు చేస్తే నువ్వు ఎంత చేస్తే అంత లాభం వస్తుంది అని క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాతకి వేరే ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా ఈ పిరమిడ్ ధ్యానానికి అందరు రావడం స్టార్ట్ అయింది. వాళ్ళందరూ కూడా వాళ్ళలో మార్పులు జరిగాయి. వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ చూసుకుంటూ కూడా వాళ్ళు ఈ ధ్యానానికి మన పత్రి సార్ చెప్పేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. సో మీ పిరమిడ్ కి సార్ ఏం పేరు పెట్టారు? శివానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం. శివ అంటే మా నాన్న పేరు శంకర్ రెడ్డి, శివ అంటే శివుడి పేరు, మా అమ్మ పేరు ఆనంద. ఆనంద, శివానంద. చూడండి ఎట్లా. సార్ అడిగారా మిమ్మల్ని ఏం పెట్టాలి అని అడిగారా, సారే పెట్టేశారా? అంటే ఇందులో ఏమైందంటే నేను వాళ్ళు పిరమిడ్ ఓపెనింగ్ అయ్యేటప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాను, నాకు ధ్యానంలో ఈ పేరు వచ్చింది, నాకు శివానంద. అదే రోజు అప్పుడే పత్రి సార్ ఉన్నప్పుడే నాకు శివానంద అని పేరు వచ్చింది. అయితే కింద మళ్ళీ పైన పిరమిడ్ అయిపోయి కింద కూర్చున్న తర్వాత కేశవరావు సార్ అడిగారనమాట, ఇట్లా శివానంద పేరు పెట్టండి సార్ అంటే పత్రి సార్ నన్ను అడిగాడు, చెప్పు ఏం పేరు అని. అట్లా అడగంగానే నా నుంచి అదే వచ్చింది, శివానంద అని. ఓకే శివానంద అని చెప్పి అంత చప్పట్లు కొట్టించాడు, ఆ పేరు అయిపోయింది అనమాట. ఇక ఆ తర్వాతకి ఈ 2019లో మన పిఎంసికి కూడా నేను చాలా ఇంపార్టెంట్, ఇది మన సంస్థకి ఇది చాలా ఇంపార్టెంట్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది చాలా అందరికీ చేరాలి. అప్పుడు చాలా స్టార్ట్ అయిపోయింది పిరమిడ్, యూట్యూబ్లో ఎక్కువ మంది చూడడం, ఈ పిఎంసిని ఎక్కువ చూడడము ఎక్కువ అయిపోయేసరి ఎట్లాగైనా దీనికి మనం సపోర్ట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్లో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను నా పెన్షన్ డబ్బులలో కొద్దిగా నేను సహాయం చేశాను అనమాట. చాలా ఆనందం వేసింది. చాలా చక్కటి అవగాహన సార్. పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిఎంసి అనేది ఒక అద్భుతమైన వింగ్, దీని ద్వారానే ఎక్కువ ధ్యాన ప్రచారం వెళ్తుంది కాబట్టి నేను కూడా ఎంతో కొంత సహాయపడాలని మీరు నిర్ణయం తీసుకోవడం, సహాయం చేయడం అద్భుతం సార్. తర్వాత మీరు సార్ని కలవడము డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సార్ మీకు వర్క్స్ ఇవ్వడం జరిగిందా? వర్క్స్ స్పెషల్గా నాకు ఇవ్వడం అంటూ ఏం లేదు, కానీ నేనే నిర్ణయాలు తీసుకున్నాను అనమాట. ఇకపై నేను ఎలాంటి ఈ బాహ్యపరమైన వర్క్స్ కాకుండా ఈ ఆధ్యాత్మిక పరమైన వర్క్సే చేయాలి, దీంట్లోనే పూర్తిగా నిత్యమై ఉండాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. 2019 తర్వాత నేను ఎక్కువగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఇప్పుడు మన సమాజంలో ఎలా ఉన్నది అంటే కొన్ని ఆచారాలు పద్ధతులు ఉన్నాయన్నమాట, కొన్ని పూజలు, నోములు, వ్రతాలు, ఈ ఆచారాలు, సిద్ధాంతాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇవి ఏంటంటే ఇవి ప్రాంతానికి సపరేట్గా ఉంటాయి. ఈ ఊర్లో ఒకలా ఉంటుంది, పక్క ఊర్లలో ఉంటుంది, జిల్లాకి సపరేట్గా ఉంటుంది, రాష్ట్రానికి సపరేట్గా ఉంటుంది, ఇంకా దేశానికి ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ వేరుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది నిత్యమైంది కాదు, ఇవన్నీ కాలానుగుణంగా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే దేవుడు ఒక్కడే, అందరికీ ఉండే సత్యము అంటే ఒక్కటే, అందరికీ ఒకటే. అంటే దేవుడు అందరినీ ఒకేలాగా చూస్తాడు, అతను చెప్పింది అందరికీ ఒకటే సత్యం. ప్రాంతాలను బట్టి వేరే సత్యాలు లేవు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సత్యం లేదు, అందరికీ ఒకే సత్యము. కానీ ఇవి అయితే ఏవైతే మనం అనుకుంటున్నామో,
ఏవి ఈ పూజ విధానము, ఇవే ఈ పద్ధతులు, ఆచారాలు, ఇవే దేవుడికి ఇష్టమైనవి అని మనం ఏదైతే చేస్తున్నామో అవి నువ్వు చేసినా చేయకపోయినా నీకు ఫలితం అంటే ఏముండదు. అలా అని తప్పేం కాదు, అవి తప్పేం కాదు. కానీ దాని ద్వారా నీకు పొందాల్సిన ఫలితం నీకు దక్కదు. నీ యొక్క ఆత్మస్థితి ఉన్నత స్థితికి చేరుకోలేవు. నువ్వు దాని ద్వారా నువ్వు ఏదో కొద్దిపాటి తృప్తిని పడతావు. నేను దేవుడికి ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇంతమందిని పిలిచాను, ఇలా గొప్పగా అలంకరించి చేస్తున్నాను అని మనం కొద్దిగా సాటిస్ఫాక్షన్, ఆనందాన్ని పొందుతున్నాం. కానీ అవి మనకు కొద్దిపాటి ఆనందాలే, అంతవరకే ఆనందాలు తప్ప అవి సంతృప్తిని మనకి ఇవ్వలేవు. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఇవి నువ్వు చేసుకో, కానీ నువ్వు ధ్యానం కూడా చెయ్యి. వీటితో పాటు ధ్యానం చెయ్యి. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ధ్యానంతో నీ యొక్క ఆత్మస్థితి పెరుగుతుంది. నీ యొక్క ఫలితాన్ని ఇంకా పెంచుకోవాలంటే నీ కర్మ బట్టి ఫలితం ఉంటుంది. నువ్వు ఏ కర్మనైతే చేస్తుంటావో ఆ కర్మ బట్టే ఫలితం ఉంటుంది తప్ప నీ పూజను బట్టి, నోమును బట్టి, ఆచారాల పద్ధతులను బట్టి ఫలితం ఉండదు. ఇవే నేను ఎక్కువగా చెప్తుంటాను, ఇవే నేను చేస్తుంటాను, అర్థం చేసుకుంటూ ఉంటాను. ఇంకా దీని ద్వారా ఏం తెలుసునంటే మన కర్మ బట్టే ఫలితము. నువ్వు ఏదైతే కర్మ చేస్తావో అదే నువ్వు పొందుతావు. మంచి చేస్తే మంచిని పొందుతావు, చెడు చేస్తే చెడును పొందుతావు. ఇట్స్ క్లియర్ అనమాట, క్లియర్ మెసేజ్. నువ్వు ఏదన్నా చేసుకో, నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనేది నీ ఎరుక ఉండాలి. మళ్ళీ అది మనకి మనం చెక్ చేసుకోవాలి, మనకు మనమే చూసుకోవాలి. పక్కవాడు మనకు చెప్పలేడు అన్నీ, అతను నచ్చితే ఓకే అని కూడా అతని దృష్టి. కానీ మనకు మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ చూసుకుంటూ మనం చేస్తుంటామో దాని ద్వారా మనం చేసే కర్మను బట్టి మనకు ఫలితం వస్తూ ఉంటుంది. కానీ సమాజంలో ఏంటంటే ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇది చెయ్యకపోతే ఆ దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో భయంతో మనం ఇది మన ఆచారంగా వస్తుంది కదా, మన ఆచారంలో చెయ్యకపోతే మనకి ఇది శిక్షిస్తాడు కదా అని అనుకుంటారు. కానీ అట్లా శిక్షలు ఏమీ ఉండవు. అది నీ ఇష్టం, చేస్తే చేసుకో, లేకుంటే లేదు. అంతేగాని అలానే చెయ్యాలని మనకి ఎక్కడ కూడా లేదు. మన యొక్క భగవద్గీతలను లేదు, ఏ గురువులు కూడా ఎవరు చెప్పలేదు. భగవద్గీతలో ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు, ఉద్ధరేత ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్నారు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నీ కర్మ బట్టి నీ ఫలితం అని దాంట్లో చెప్పారు. కానీ పూజలు, ఈ నోములు, వ్రతాలు, ఈ ఆచారాలు, పద్ధతులు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఏమీ చెప్పలేదు. ఇవి ఎలా వచ్చాయంటే మన పూర్వీకులు ఒక కార్యాన్ని నిర్వహించుకోవడం కోసం ఇవన్నీ మనం సృష్టించుకున్నాయి. అంటే పిరమిడ్ కట్టించారు, సార్ వచ్చారు, పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయింది. సో దాని తర్వాత మీరు బయట ప్రపంచంలోకి వెళ్ళి ధ్యాన ప్రచారం అనేది ఎలా స్టార్ట్ చేశారు? ధ్యాన ప్రచారం నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఒక స్పీకర్ కొనుక్కున్నాను నా ఓన్గా. ఆ స్పీకర్కి ఇక నా బ్యాగ్ ఉంటే బ్యాగ్ మీద ఉన్న బ్యాగ్ మొత్తం తీసేసి ఆ వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్కి ఈ స్పీకర్ సెట్ చేశానమాట. ఇట్లా పట్టుకొని తీసుకెళ్లేలాగా ఆ బ్యాగ్ మొత్తం తీసేసాను. ఆ వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్ పెట్టుకొని ఈ స్పీకర్ని ఆ వీల్స్కి మంచిగా సెట్ చేశాను. ఇక మైక్లో తీసుకుంటా ప్రతిరోజు అంటే సండే రోజు నేను ఫస్ట్ ఎవరు వచ్చేవారు కాదు, నేను, మా పిల్లలు, మా వైఫ్, మా అమ్మ, అంతే, ఫ్యామిలీ మాత్రమే వెళ్ళేవాళ్ళు. అట్లా సండే కూడా ఒక 2 hours 2.5 hours అట్లా తిరిగేసి వచ్చేవాళ్ళు. అట్లా మా ఊరంతా మొత్తం కవర్ చేసామన్నమాట. ఇక ఆ తర్వాత చేస్తూ ఉంటే కొంతమంది వీళ్ళు ఒక్కొక్కరు 3 అట్లా నాతో పాటు కలవడం మొదలైంది. ఇక ఆ తర్వాత సండే క్లాసులు మా ఊరే కాకుండా కూడా ఇంకా విలేజ్లలో కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. పక్కన విలేజ్లలోకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేసేవాళ్ళము. ఎట్లా ధ్యాన ప్రచారం ఎలా చేసామంటే వెళ్తూ వాళ్ళకి ధ్యానంలో చెప్తూ, ఎవరైతే కొంతమంది ఎక్కువ మంది అక్కడ ఇంటి ముందర కూర్చొని ఉంటారు కదా, అట్లే వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి ధ్యానం కూడా నేర్పించడం. వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం, ధ్యానం ఇలా చేయాలి అలా చేయాలి అని ధ్యానం గురించి చెప్పడము, వాళ్ళతో పాటు కూర్చొని ధ్యానం కూడా చేసేవాళ్ళము. అట్లా కొద్దిగా అందరికి కూడా ధ్యానం, ఇక్కడ శాకాహార ప్రచారము, ధ్యాన ప్రచారం కూడా చెప్పేవాళ్ళం అనమాట.
అట్లా చాలా మంచి రెస్పాన్స్ వచ్చేది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, మీరు చెప్తుంది చాలా బాగా చేస్తున్నారు ఇది. మీరు అన్నీ చెప్పేది అన్నీ కూడా కరెక్టే అని వాళ్ళు పూర్తి యాక్సెప్టెన్స్ ఉండేదనమాట వాళ్ళకి. చాలా ఆనందపడేవాళ్ళు. ఇక మేము చేస్తుంటే పిల్లలు కూడా మాతో పాటు వచ్చి తిరిగేవాళ్ళు. వాళ్ళు కూడా మేము ఏవైతే నినాదాలు, స్లోగన్స్ ఇస్తుంటామో వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా మాతో పాటు స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు. అట్లా మేము ప్రతి సండే రోజు కూడా ఇట్లా ధ్యానం క్లాసులు నిర్వహించేవాళ్ళము, ధ్యాన ప్రచారం చేసేవాళ్ళము. ఇక అంతా అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని భోజనం చేసేవాళ్ళం. చేసి మళ్ళీ వచ్చేవాళ్ళం. ఇలా చేస్తూ ఉంటే మా పిల్లలకి నేను పాట నేర్పించాననమాట. ఓకే. పాట కూడా పాడుతుండేవాళ్ళు వాళ్ళు. ఏ పాటంటే ఇది ఉంది చూడండి, శాకాహారం మానే రోజు రావాలి అని సాంగ్ కూడా వాళ్ళకు నేర్పించేవాడిననమాట. ఓకే. వాళ్ళు కూడా పాటలు పాడుతుండేవాళ్ళు. వాళ్ళు స్లోగన్స్ ఇస్తుండేవాళ్ళు. చాలా అద్భుతంగా ఉండేది. ఆ పాట పాడేటప్పుడైతే అందరూ చూసేవాళ్ళు ఇట్లనే ఇక. పూర్తిగా ఆ పాట కంప్లీట్ అయ్యేంత వరకు ఇలానే చూస్తుండేవాళ్ళు. కొంతమంది పిల్లలు వచ్చి ఇట్లా పట్టుకొని ముద్దు కూడా పెట్టుకునేవాళ్ళు పిల్లలకి. అంతా చాలా బాగా చేసేది మేడం. ఇక ఇలా జర్నీ అవుతూ ఉండగానే నేను ఇలా చేస్తూ ఉంటే మా చిట్యాల్లో అంతకుముందు ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి కూడా ఎస్ఎస్వైలో ఉండే ఒక గురూజీ ఉండేవారు. అతని పేరు పాండూజీ. ఇప్పుడు అతను కూడా పూర్తిగా మన పిఎస్ఎం దాంట్లోకి పూర్తిగా వచ్చారు వాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పిరమిడ్ కట్టుకున్నారు. మా చిట్యాల పక్కనే వేణుగోపాల స్వామి ఉండేదన్నమాట. ఆలయం ఉండే గుట్ట పైన ఉండేది. ఆ పిరమిడ్ కూడా శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే పేరు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా కార్యక్రమాలు ప్రతిరోజు వస్తారు అక్కడికి. ప్రతిరోజు వస్తారు సాయంత్రం. అక్కడ చాలామంది కూడా ఒక 20-30 మంది వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. నేను ప్రతి బుధవారం సాయంత్రం అక్కడ క్లాస్ తీసుకుంటాను అనమాట. బుధవారం అక్కడ క్లాస్ తీసుకుంటాను. ఒకటేమో 3 గంటలకి మా ఇంటి దగ్గర ఉండే శివానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒక క్లాస్ నిర్వహిస్తాను. మళ్ళీ 5 గంటలకి ఇక్కడ ఈ శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఇక్కడ క్లాస్ తీసుకుంటాం అనమాట. ఇక మళ్ళీ మధ్యలో సండే రోజులు అక్కడక్కడ క్లాస్ ఇవి శాకాహార ర్యాలీలు ఇట్లా చేసుకుంటున్నాను. మధ్యలో స్కూల్స్లో ఇప్పటికీ నేను ఒక 200-300 వరకు 200-300 వరకు స్కూళ్ళల్లో తిరిగి ధ్యానం చెప్పాను. ఎందుకంటే మనకి ఈజీ అనమాట. ఒక స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్పడం మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. వెళ్ళడము, ఆ ప్రిన్సిపల్తో మాట్లాడము, వెంటనే పిల్లలందరూ కూర్చుంటారు, పర్మిషన్ తీసుకొని క్లాస్ చెప్పడం. క్లాసులలో మెయిన్గా 5 ఫింగర్ కాన్సెప్ట్ ఒకటి చెప్తుంటాను. ఆ తర్వాత మీరు లక్ష్యాలు ఎలా క్రియేట్ చేసుకోవాలి చెప్తుంటాను. ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి అవన్నీ పిల్లలకు నేర్పిస్తూ ఉంటాను. వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని హార్డ్ సబ్జెక్ట్స్ అని ఫీల్ అవుతుంటారు. అలా అనుకోకండి. ముఖ్యంగా వాళ్ళు అలా అనుకుంటారు కదా, నాకు ఈ సబ్జెక్టు హార్డ్ అని చెప్పి వాళ్ళు చదవడమే మానేస్తుంటారు. అలా మానేయొద్దు. మాకు చాలా ఈజీ అనుకొని చదవండి, ఆ సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది మీకు అని దాని గురించి చెప్తూ ఉంటాను. అలా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా చూపిస్తుంటారు. రీసెంట్గా ఒకటి నల్గొండలో కేంద్రీయ విద్యాలయంలో కూడా క్లాసెస్ జరిగింది. అక్కడ సతీష్ సార్ అని ఉంటారు, అతను సార్ క్లాసు అక్కడ అరేంజ్ చేస్తే నేను కూడా వెళ్ళాను. వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ చెప్పాను. చాలా రెస్పాండ్ అయ్యారు పిల్లలు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. వాళ్ళు వచ్చి తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఎట్లా లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఎట్లా చేయాలి అని. వాళ్ళందరూ చెప్తుంటే, వాళ్ళు అడుగుతుంటే ఇంకా ఎక్కువ మేము వాళ్ళకి చెప్తూ ఉంటాం ధ్యానం గురించి. అట్లా అవుతుంటుంది మేడం. వండర్ఫుల్ సార్. అంటే చక్కగా ధ్యాన కుటుంబం అయ్యింది, ప్రచారం కూడా ఫ్యామిలీ అంతా కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మరి మీరు ఎప్పుడైనా శక్తి స్థల్కి వెళ్ళారా, అక్కడ ధ్యానం చేశారా, ఎలా ఉంది? వెళ్ళాను. 22లో పత్రి సారు ఏ రోజైతే మరణించారో అదే రోజు మా ఊర్లోని శాకాహార ర్యాలీ తీశాను. పిరమిడ్కి ప్రారంభోత్సవం జరుపుకున్నాను అదే రోజు. అదే రోజు జరుపుకున్నాము. లంచ్ అయ్యింది, 3 గంటలకు అందరం ఎక్కడెక్కడ అయిపోయింది. సాయంత్రం అదే రోజు 5 గంటలకి మాకు పత్రి సార్ ఇది ఈ ఉన్నతలోక ప్రయాణం అని జరిగిందని చెప్పి మాకు తెలియజేయడం, మాకు ఆ మెసేజ్ వచ్చింది. అది వచ్చిన వెంటనే మేము తెల్లారి మళ్ళీ కైలాసపురికి వెళ్ళాము. అక్కడ అవన్నీ ఆ కార్యక్రమాల్లో అంతకే పాల్గొన్నాము.
ఇంకా తర్వాత ఎప్పుడు మేము కైలాసపురి పోయినా ఆ శక్తి స్థల దగ్గర ఖచ్చితంగా మేము మెడిటేషన్లో కూర్చుంటాము. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలుకి పత్రి సార్తో ఉన్నట్టుగానే ఉంటుంది, అతను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది అక్కడ కూర్చుని ఉంటే. ఎంతో ఎనర్జీని స్వీకరించినట్టుగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు చూడండి మీకు చెప్తుంటే కూడా నాకు ఎనర్జీ వస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. నాకు చూడండి ఎట్లా అనిపిస్తుంది లోపల ఫీల్. అసలు ఆ పేరు తలుచుకుంటేనే ఆ ఫీల్ వస్తున్నది అంటే చూడండి, ఇంకా అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా ఎంత శక్తి ఉంటుందో. కరెక్ట్. అంత ఫీల్ అనిపిస్తుంటుంది మేడం. ఇక మేము అసలుకి అదొకటే కాదు, ఇంకా అంత ముందు కూడా అసలుకి ఆ కైలాసపూర్లో ఉన్నంతసేపు ఎంత ఎనర్జెటిక్గా ఉంటామంటే మేము కేవలం ఆ ఎనర్జీని పొందడం కోసమే కైలాసపురి వచ్చేవాళ్ళం. ఓకే. కైలాసపురి వచ్చి ఏది పౌర్ణమి ధ్యానంలో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ పౌర్ణమి ధ్యానంలోకి వచ్చి ఆ కైలాసపురి అంతా ఉండి అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం. మనకు ధ్యాన మహాచక్రాలు పూర్తిగా మ్యాక్సిమం అక్కడే ఉండాలని చూస్తాం. మా పిల్లల్ని అక్కడ బాల వికాస్లో చేర్పించడం, మేము ఈ ధ్యానం గురించి ఈ ధ్యాన క్లాసులు వినడము, వీలైతే ఎలాంటి సేవలు పాల్గొనడము, అట్లా చాలా ఎంత ఎంజాయ్ అసలు ఒక పండుగలాగా చూసుకునే వాళ్ళం. అసలు ఇప్పటికీ కూడా ఆ 11 రోజుల గురించి ఆలోచిస్తాం. అసలు మేము ఏమేం చెయ్యాలి, ఏమేం పాల్గొనాలి, ప్రతి ఒక్కటి కూడా మేము ఆలోచిస్తూ ఉంటాం. సంవత్సరం మొత్తం కూడా 11 రోజుల గురించి వాటి గురించి అక్కడ వచ్చే ఆ ఫలితాల గురించి అందరికీ చెప్తూ ఉంటాం. ఇంకా చాలామందిని తీసుకొస్తూ ఉంటాం, పరిచయం చేస్తూ రండి, మా బంధువులకి మిత్రులకి ధ్యానంలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా రండి, ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అడుగు పెట్టి వెళ్ళిన వాడు ప్రతి ఒక్కరు కూడా పక్క 100% ధ్యానంలో దిగుతున్నారండి. అడుగు పెడితే చాలు కైలాసపురిలో అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే అక్కడి ఆ భోజనం కానీ ఆ ప్రశాంతత, అసలు ఒక్క పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండడము, అసలు ఎట్లాంటి చెత్త చెదర ఉండకపోవడం, ఒక డిసిప్లైన్గా ఉండడం ప్రతి ఒక్కటి కూడా, అసలుకి ఆ ప్రశాంతత అదన్నీ చూసి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ మార్పు వచ్చేస్తుంది. చాలామంది మా మిత్రులు ఫోన్ చేసి కూడా వాళ్ళు నాకు అంటుంటారనమాట, ఎట్లా కైలాసపురి రావాలి అని. కొంతమంది వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు కదా, వాళ్ళు విన్న వాళ్ళు ఇక వాళ్ళు ప్లాన్లు వేసుకుంటారు, ఎలా రావాలి, ఎక్కడ నన్ను అడిగి చెప్తుంటారు, నేను చెప్తుంటాను ఇలా రండి ఇక్కడ రండి అని. చాలా అద్భుతం అండి. అసలుకి ఈ ధ్యాన మార్గంలో వచ్చాము అంటే అసలుకి ఎట్లా ఉండదంటే ఇక మనం వచ్చేసాము, ఇక పూర్తిగా మనం ఆ భగవంతుడు లయమైపోయాము అన్న ఫీల్ అనమాట. ఇక బాహ్య ప్రపంచం అనేది లేదు, అసలు ఏమీ ఉండదు. ఏదైనా ఫంక్షన్లు వాళ్ళు పిలిచినా కూడా అలా వెళ్ళి అలా రావడమే తప్ప ఇక అక్కడ ఎలాంటి ప్రోగ్రాంలో దాంట్లో లీనమైపోవడం అనేది లేదు. వీలైతే భోజనాలు కూడా తినేసే వెళ్ళడము, లేకపోతే ఇంటికి వచ్చి తినడం తప్ప అక్కడ లేదు. నేను పూర్తిగా నేను ఆ నిర్ణయం తీసేసుకున్నాను అనమాట. వండర్ఫుల్ సార్, ఎంత అద్భుతంగా ఉంది అంటే మీ జర్నీ ఎంతో చక్కగా చాలా డెసిషన్స్ మీరు తీసుకోవడమే కాకుండా వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు. అద్భుతంగా ఉంది సార్. ఇందాక మీరు చెప్పారు మా ధ్యాన మహాయాగాలకు మేము ఎప్పుడు వస్తాము, 11 days ఉంటామని. అక్కడ మీరు ఏదైనా సేవ చేశారు? నేను అక్కడ మా బాబాయ్తో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. అతనికి అసిస్టెంట్గా ఉంటుంటాను ఎక్కువగా. పోతే మళ్ళీ ఈ మన కేశవరావు సార్ గారు ఉన్నారు కదా, ధ్యాన జగత్, అతనితో పాటు చేస్తుంటాను. ఇవి ఎక్కువ చేస్తుంటాను. ఎందుకంటే కిచెన్లో చేద్దామంటే అక్కడ చాలామంది కాంపిటీషన్ ఉంటుంది. సరే ఇక వాళ్ళు చేయనని నేను అక్కడ వెళ్ళను, ఇక్కడే చూసుకుంటుంటాను. ఇవి ఇక్కడే వాళ్ళకి అసిస్టెంట్గా నేను వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటాను అక్కడ. సరే, బాగుంది. ఇప్పుడు మీరు స్కూళ్ళలో ప్రచారం చేశారు, పిరమిడ్లు కట్టడంలో మీ సహాయ సహకారాలు ఉన్నాయి, మరి డోర్ టు డోర్ వెళ్ళి పాంప్లెట్స్ పంచుతున్నారు, పిఎంసికి కూడా ఎంతో చక్కటి సపోర్ట్ చేశారు. సో ఇవన్నీ ఇంకా మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? పూర్తిగా నేను 100% మా చుట్టుపక్కల ఉన్న ప్రతి విలేజ్ అండ్ ప్రతి స్కూల్, ప్రతి గవర్నమెంట్ సంస్థలు, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులకి వెళ్ళడము, ప్రభుత్వ రంగానికి సంబంధించినవి అలా ప్రైవేట్ సంబంధించిన సంస్థలకు వెళ్ళి ఈ ధ్యానం గురించి చెప్పాలి, శాకాహారం గురించి చెప్పాలి. నేను ఈ మధ్య ఏం చేశానంటే జస్ట్ లాస్ట్ ఒక 2 months నుంచి విలేజ్లలో మార్నింగ్ టైంలో ఎక్కువ ఉండరు, వాళ్ళు పనుల్లోకి వెళ్ళిపోతుంటారు. సాయంత్రం ఫ్రీగా ఉంటారు, సాయంత్రం 6-7 తర్వాత ఫ్రీగా ఉంటారు. సాయంత్రం వెళ్ళి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను అనమాట. చాలా మంచి రెస్పాన్స్గా ఉంటుంది. అందరూ ఏదన్నా స్కూల్ ఏదన్నా
టెంపుల్ ఉంటుంది కదా, ఊరు మధ్యలో టెంపుల్ ఉంటుంది, అక్కడ మైక్ సెట్ ఆల్రెడీ ఉంటుంది. ఆ మైక్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాను. ఇట్లా మేము ధ్యానం చెప్పడానికి వచ్చాం, అందరూ రండి అంటే వస్తున్నారు, వచ్చి కూర్చుంటున్నారు, వింటున్నారు. వాళ్ళకి ఈ ధ్యానం గురించి చెప్పడము, ముఖ్యంగా వాళ్ళు చేసే ఏదైతే ఈ జంతు బలులు ఉన్నాయో దీని గురించి చెప్పడము, ఈ మందు తాగకూడదు అని, జంతు బలులు చేయకూడదు అని ప్రచారం చేస్తున్నారు. వీటి వల్లనే మనకు వచ్చే అనారోగ్యాలు కారణము వీటి వల్లే వస్తున్నది అని చెప్పడం వల్ల వాళ్ళకి చాలా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేసి ఇక మేము మార్చేస్తాం, మేము తినము ఇక అని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, నేను కూడా అందరికి చెప్తుంటాము, ఎవరు వినట్లేదు అని వాళ్ళు కూడా మాతో డిస్కషన్ పెడుతుంటారు. మీరు వచ్చి చెప్పడం వల్ల మాకు చాలా ఎంతో మేలైందని చెప్పి చాలా పాజిటివ్గా వాళ్ళు రియాక్షన్ ఇస్తున్నారు. మేము ఇక దీనిపైన ఎక్కువ మేము శ్రద్ధ పెడుతున్నాం. ఇక డేలో అంటే కుదరదు కాబట్టి ఈవినింగ్ టైంలో వెళ్ళాలి అని చెప్పి పాంప్లెంట్ కూడా కొట్టించాము, ఒక బ్యానర్ కొట్టించాము, అవన్నీ చూపిస్తూ పాంప్లెంట్లు పంచుతూ దీనిపైన మా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఇప్పుడు ఉన్నదనమాట. ఇది ఈవినింగ్ టైంలో వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం. ఇప్పటివరకు మేము మార్నింగ్ టైంలో పెట్టేవాళ్ళం, ఇప్పుడు మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టైంలో. మార్నింగ్ టైంలో వాళ్ళు పనుల్లోకి వెళ్తుంటారు, కొద్దిగా విన్నట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఈవినింగ్ టైంలో చాలా శ్రద్ధగా కూర్చొని మరీ వింటున్నారు. మేము ఇప్పుడు నైట్ అంటే సాయంత్రం టైంలో 7 తర్వాత 6-7 తర్వాత మేము ధ్యాన ప్రచారం చేయడం దాని మీద ఎక్కువ మేము కాన్సన్ట్రేషన్ పెట్టి అది చేస్తున్నాము. సార్, చివరిగా ఈ మీ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక్కటే చెప్తాను, మెయిన్గా మనం ఎన్ని రిస్కులు ఉన్నా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని మానవమానాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కష్టాలు అవమానాలు ఏవి వచ్చినా, ఎంత నాకు ఇది లేదు అది లేదు అని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అనారోగ్యాలు వచ్చినా, ఏమి వచ్చినా కూడా దాన్ని ఎలాంటి దాన్ని కూడా పట్టించుకోకండి. వస్తాయి పోతాయి అన్న పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉండాలి. అవి వస్తాయి పోతాయి, పగులు వస్తుంది, ఆ తర్వాత రాత్రి వస్తుంది, ఆ తర్వాత పగులు వస్తుంటుంది. ఎలానో అలాగే ఇవన్నీ కూడా వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి వాటికి నీ యొక్క దృష్టిని దాని మీద పెట్టకు. పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉండాలి. అవి వస్తుంటాయి పోతుంటాయి అని మన దృష్టి మొత్తం కూడా మన ఎరుకతో ఉండాలి. మనం చేసే కర్మ మీద ఉండాలి. నేను ఏం చేస్తున్నాను అనే దాన్నే మనం ఎక్కువగా మన కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. నేను చేసే మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా, దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా, మన కర్మ ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన మాట ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా, ఎవరైనా దీనివల్ల ఇబ్బంది చెందుతున్నారా, బాధ కలుగుతున్నారా అన్న దానిపైననే మన యొక్క చేసే కర్మలన్నీ కూడా ఉండాలి. దాన్ని చూసుకుంటూ ఉండాలి. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ ఇతరులకి ఇబ్బంది కలగొద్దు. దీనివల్ల నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఇంకా పెంచబడుతుంది తప్ప తగ్గదనమాట. నువ్వు ఎక్కడైనా మన మాట ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, మన కర్మ ద్వారా కానీ ఇతరులకు ఇబ్బంది కలిగిన, మనుషులకే కాదు జంతువులకి కానీ, ఈ ప్రకృతికి కానీ ఎలాంటి ఇబ్బంది జరిగింది అని ఉంటే దాంట్లో ఖచ్చితంగా దాని యొక్క కర్మ ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతాం, చెడు కర్మలను చేస్తే చెడు ఫలితాన్ని పొందుతాం. అంతే. నువ్వేం చేయకపోతే ఏం పొందవు. ఇది మనం అవగాహనకి ఖచ్చితంగా మనలో ఎప్పుడు ఇది మన మైండ్లో ఉండాలి. మనం ఎప్పుడు దీనిపైన మన యొక్క దృష్టిని కేంద్రీకరించి ఎరుకతోటి చైతన్య స్థితిలో ఉండి దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఏం చేయాలంటే మనం చేసే కర్మలని, ఈ కర్మలలో మనం ఎక్కువగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలి, శాకాహార ప్రచారం చేస్తూ ఉండాలి. ఇంకా ఎక్కువగా నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి అనేది ఇంకా ఎక్కువగా చాలా ఒక రాకెట్ లాగా వెళ్ళిపోతావు అనమాట. వండర్ఫుల్ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ ఆధ్యాత్మిక జర్నీ ఎలా ప్రారంభమైంది, ఏం చేస్తున్నారు అని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. సో విన్నారు కదండి, ఎంతో చక్కటి ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ప్రారంభమైంది, ఏం అర్థం చేసుకున్నారు,
ఎలా సేవ చేస్తున్నారు, కుటుంబాన్ని అంతా ఎలా మార్చుకున్నారు అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాము. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.